సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ఖాన్కి కాస్త న్యాయం కాదు, భారీ న్యాయమే జరిగింది. జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. ఇక్కడ రిజర్వ్డ్ సీట్లకి ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అర్హురాలని శుక్రవారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. 13 మంది సభ్యుల ధర్మాసనం పార్లమెంటుకి సంబంధించినటువంటి ప్రొవిన్షియల్ అసెంబ్లీలో ఇమ్రాన్ పార్టీకి, అంటే మన రాజ్యసభ లాంటిదన్నమాట, రిజర్వ్డ్ సీట్లు కేటాయించకూడదంటూ పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సున్నీ ఇత్తిహాద్ కౌన్సిల్ వేసిన పిటిషన్కి అనుకూలంగా తీర్పిచ్చింది. ఫిబ్రవరి 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గుర్తు బ్యాట్ మీద ఈసీపీ నిషేధం విధించడంతో ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను పీటీఐ కోల్పోయింది. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు స్వతంత్రంగా పోటీ చేసి నెగ్గారు. ఆ తర్వాత ఎన్ఐసీ పార్టీలోకి చేరి కూటమిగా ఏర్పడ్డారు. అయితే పార్లమెంట్ ప్రొవిన్షియల్ అసెంబ్లీలో దామాషా పద్ధతిలో పార్టీలకు విధిగా ఇవ్వాల్సిన రిజర్వ్ సీట్లను ఎన్ఐసీకి కేటాయించలేదు. బయట ఇందుకు ఎన్ఐసీకి అర్హత లేదని ఈసీపీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఇక భారీ సంఖ్యలో ఇమ్రాన్ మద్దతుదారు రిజర్వ్ సీట్ల ద్వారా పార్లమెంట్ ప్రొవిన్షియల్ అసెంబ్లీలోకి అడుగుపెడతారు. ఇది ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి పెద్ద ఎదురుదెబ్బే. కోర్టులను అడ్డుపెట్టుకుని కథలు నడిపినటువంటి వాడికి అదే కోర్టు ద్వారా ఎదురుదెబ్బ అవుతోంది.